నేను చెప్పిన క్లాస్ అనేది నా రోల్ అనేది 10% ఆర్ 20%, మ్యాక్సిమం 30%. ఆ తర్వాత నేను 1 అవర్ క్లాస్ చెప్తాను. మీరు 4 to 5 అవర్స్ కష్టపడాలి. సో 90% ఆర్ 80% మీ రోల్ ఉంటుంది. కంప్లీట్ గా నా వల్ల నేను చెప్పను. ఇంకోటి ఆయన వేరే దాంట్లో కూడా వర్క్ చేస్తారు కాబట్టి హైయెస్ట్ ప్యాకేజ్ అనేది పాసిబుల్ అయింది అనమాట. సో అందువల్ల అది పాసిబుల్ అయింది, లేకపోతే అవ్వదు, అది కూడా చెప్తున్నాను. ఓకేనా? సో ఉన్నారా భూషణ్ గారు? ఎస్ సార్. టోటల్ గా ఎన్ని రౌండ్స్ చేశారండి ఇంటర్వ్యూ? 2 rounds సార్. టెక్నికల్ అండ్ మేనేజర్ సార్. సార్ ఫస్ట్ టెక్నికల్ రౌండ్ అడిగారు. ఆల్మోస్ట్ 70% మన కోసం వచ్చాయి సార్. మనం చెప్పిన డాక్యుమెంట్, మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ వచ్చినాయి సార్. లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, పోస్టింగ్ కి డిఫరెన్స్ బిట్వీన్ ఇయర్ డిపెండెంట్ అండ్ ఇయర్ ఇండిపెండెంట్ ఒకటి సార్. ఓకే. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఒకటి సార్. అండ్ ఎగ్జాంపుల్ పోస్టింగ్ కి అడిగారు సార్. ఇంకా రిటైన్డ్ ఒకటి సార్. ఓకే ఓకే. యాక్సెప్ట్ కదా మీకు వచ్చింది? ఎస్ సార్. ఏం ప్రాబ్లం లేదు, మన వాళ్ళే అందరి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. ఎంత ప్యాకేజ్ ఎంత అండి? 22 సార్. 22 lakhs. ఇంకోటి కూడా చెప్తున్నాను, 22 lakhs ప్యాకేజ్ రావడం అనేది చాలా కష్టం, అందరికీ రాకపోవచ్చు మేబీ. ఎందుకంటే ఆల్రెడీ ఐటీలో ఉన్నారు, వేరే దాంట్లో ఉన్నారు. ఎందులో ఉన్నారు మీరు ఇంతకు ముందు? రియల్ పేజ్ సార్ కరెంట్లీ. రియల్ పేజ్ సార్, రియల్ పేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వేరే దాంట్లో ఉన్నారు కాబట్టి అంత ప్యాకేజ్ అనేది 22 lakhs అనేది పాసిబుల్ అయిందండి. లేకపోతే అంటే మీకు రావచ్చు, రావద్దని నేను చెప్పను, బట్ ఆల్రెడీ ఐటీలో ఉన్నారు కాబట్టి వచ్చింది. ఇంకోటి ఇంటర్వ్యూలో ప్యాకేజ్ అనేది మీకున్న పర్ఫార్మెన్స్ ని బేస్ గా చేసుకుని వస్తుంది. మీరు ప్రాపర్ గా పర్ఫార్మెన్స్ చేస్తే మినిమం 10 to 12 lakhs ప్యాకేజ్ వస్తుంది ఒక 5 years ఎక్స్పీరియన్స్ తోటి. మీరు ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేస్తే 22 lakhs కూడా రావచ్చు. ఇప్పటి వరకు నేను వచ్చి చూసిన వాళ్ళలో కొంతమంది 75 lakhs ప్యాకేజ్ కొట్టిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నారు, ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తున్నారు, గౌతమ్ అని. సో ఈయన 22 lakhs అంటే మంచి ప్యాకేజ్, గుడ్ ప్యాకేజ్ అనమాట అది. ఓకే. 2 rounds చేస్తారు ఇంటర్వ్యూ మిమ్మల్ని? ఎస్ సార్. ఓకే. ట్రైనింగ్ ఎలా మీకు యూజ్ అయింది? యాక్చువల్గా మీకు అంటే ఇప్పటి వరకు మనం చెప్పిందంతా కూడా మీకు యూస్ఫుల్ అనిపించిందా క్లాసెస్ లో అక్కడ? ఇంటర్వ్యూ పాయింట్. ఎస్ సార్. ఓకే ఓకే. ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారా, చేయలేదా? చేశారు సార్. చేసేసారా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ లొకేషన్ ఇచ్చారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ లొకేషన్ లోనే వచ్చిందా? ఎస్ సార్. ఎనీవే గ్రేట్ అండి. ఇంకోటి ఇంత ప్యాకేజ్ రావడం అనేది చాలా లక్ అన్నమాట. యాక్సెంచర్ కదా మీరు చెప్పింది? ఎస్ సార్. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఏమైనా అడగాలంటే ఆయన అడగండి. మీకు డీటెయిల్, మీ గ్రూప్ లోనే ఉన్నారు, మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఏమైనా మాట్లాడతారా భూషణ్ గారితో? ఎవరన్నా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరా? ఆల్రెడీ డిస్కస్ చేశారా? సాయిరామ్ సార్, మీరు ఏమైనా మాట్లాడతారా? ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్? ఓకే, మీ టీంలోనే ఉన్నారు, మీరు ఏదన్నా డిస్కస్ చేయాలన్నా చేయొచ్చు. ఎనీవే బెస్ట్. ఇప్పటివరకు అంటే ఇప్పటి వరకు బాగా హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs అండి. సెకండ్ టైము 22 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్. ఇంకా ఉన్నారు అంటే మిగతా వాళ్ళందరూ కూడా 12 lakhs 14 lakhs ఇలా వచ్చిన వాళ్ళే సాలరీస్ అన్ని కూడా. అది ఓకే. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. భూషణ్ గారు అంటే ఐటీ నుంచి మళ్ళీ ఫైనాన్స్ కి షిఫ్ట్ అయ్యారా, ఎట్లా సార్ క్లారిఫై చేస్తారా? అవునండి, లాస్ట్ ఆల్రెడీ డొమైన్ అది .NET అండి. ఓహో, .NET. ఓకే ఓకే. అంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ ఉందా? లేదండి, ఈ నేర్చుకోవడం, బయట వీడియోస్ చూడడం అండి. ఇంకా థియరిటికల్ గా డాక్యుమెంట్ ప్రిపేర్ అయ్యానండి. ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అట్లా ఏముందా మీకు ఇంతకు ముందు? ఏం లేదండి, అంతా ఐటీ ఎంటెక్ అండి. ఓహ్, ఐటీ ఎంటెక్. ఓకే ఓకే. సో దీనిలో ఫ్రెషర్ అన్నమాట. దీనిలో ఫ్రెషర్ అండి. ఓకే, కంగ్రాట్స్ అండి. ఓకే. భూషణ్ గారు, హలో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. మీరు ఎంత టైం పట్టింది సార్? మీరు ఇది కంప్లీట్ సబ్జెక్ట్ కి మీరు టైం ఎంత తీసుకున్నారు ఫినిష్ చేయడానికి? అంటే ఈ జర్నీ
నేను లాస్ట్ 2 months నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. ఓకే. మన సార్ ఇచ్చిన డాక్యుమెంట్ ఒకటి కవర్ చేశాను. అండ్ బయట ఇంటర్వ్యూ కోసం 5 years ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ కోసం అన్ని డాక్యుమెంట్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే అలా ఓకే రెండు కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వస్తుందండి. బేసిక్స్ కానీ ఇంకోటండి ఇప్పుడు మనకు మాక్సిమం సిలబస్ అంటే ఇప్పుడు మనకు అయిన సిలబస్ అని ఇంకా ఎక్స్టెండ్గా ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా తర్వాత ఇంకా నెక్స్ట్ సిలబస్ అసలు అట్లాంటివి అవ్వాల్సిన క్లాసెస్ వచ్చాయండి. లైక్ ఈబీఎస్ అంటే ఏంటి, హౌస్ బ్యాంకు. సో అడ్వాన్స్ గా మీరు వాటిని ప్రిపేర్ చేసుకున్నారా? అడ్వాన్స్ మెటీరియల్ పెట్టి అంతేనండి. ఇంటర్వ్యూ పర్పస్ వరకు మాత్రం నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఎగ్జిస్ట్ అంటే ఇప్పుడు అయ్యే క్లాసులు కాకుండా మీకు ఇంకా అడిషనల్ కూడా మీరు ప్రిపేర్ అయ్యారు ఇంకా నెక్స్ట్ ఉండే క్లాసెస్ కోసం కూడా. అవునండి. సారీ భూషణ్ గారు, మీరు S4 HANA ఎక్స్పీరియన్స్ అని పెట్టారు, ECC ఎక్స్పీరియన్స్ అని పెట్టారు. S4 HANA అని పెట్టానండి. ఎక్స్పీరియన్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దామండి. మీకు అదే చెప్పాను కదా, క్లాస్ లో చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ గురించి అడగకండి అని. లేదు సార్, S4 HANA రికార్డింగ్ లో ఉంది, తర్వాత మాట్లాడదామండి. ఓకే, వేరే పాయింట్స్ మాట్లాడండి, ఓకేనా? క్వశ్చన్స్ అనేవి ఇంకా మాక్సిమం అంటే ఈ థియరీలో ఇంకా ఈ కోర్స్ కోసం ఎక్కువ ఏమైనా రైట్ చేశారా? దేనికి కోర్స్ అని క్వశ్చన్స్ అడిగారండి. ఓకే థ్యాంక్ యూ. ఎనీవే అంత ప్యాకేజ్ రావటం అనేది చాలా లక్ అండి. అది కూడా ఏంటంటే కొంతమందికే పాసిబుల్ అవుతుంది. ఒకటి మెయిన్ ఏంటంటే ఇక్కడ హార్డ్ వర్క్ చేయటం అండి. ఇక్కడ హార్డ్ వర్క్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేయటం వల్ల అంత పాసిబుల్ అయింది, లేకపోతే అంత ప్యాకేజెస్ అనేవి రావటం కూడా చాలా కష్టమే. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, జాబ్ రావటం అనేది మీరు చేసే హార్డ్ వర్క్ ని బేస్ గా చేసుకుని, మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ ని బేస్ గా చేసుకుని ఉంటుంది. ఏ కాన్సెప్ట్ చెప్పానా కూడా గుర్తులేదు అనుకోండి, ఇంకేం చేస్తాం, దానికి ఏం చేయలేము. ఎవరు చెప్పినవన్నీ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. అది కూడా చెప్తున్నాను. ఎస్ఐపిలో చాలా మంది నేర్చుకుంటారు, అందరూ జాబ్స్ కొడతారా? అందరూ కొట్టలేరు. ఎందుకు కొట్టలేరు? ప్రిపరేషన్ అవ్వరు ప్రాపర్ గా. లెంతీ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మనం 50% కంప్లీట్ చేసాం, ఇంకొక 50% ఉంది. నెక్స్ట్ మంత్ 20కి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఎనీవే నేను క్లాసెస్ అన్ని చెప్తాను, మీకు ఏది మిస్ చేయను. ఏదైతే సిలబస్ కాపీలో మీకు నేను చూపించానో అవన్నీ చెప్తాను. సో ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జాబ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి భూషణ్ గారు, మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కూడా ఫాలో అయ్యేవాళ్ళ మనకి? హలో, ఎస్ సార్. సో అది ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవటం వల్ల కూడా మీకు నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. క్లాసెస్ అయితే కదా మీకు యూజ్ అయినాయి కదండి పక్కగా? అయినాయి సార్. 70% కొంచెం ఇందులో వచ్చినాయి సార్ మనకి. 70% ఇందులోనే వస్తుంది. మనం 100% ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే మాక్సిమం ఇస్ ఎనఫ్. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, మనం కవర్ చేసే టాపిక్స్ మీకు యాక్చువల్ గా నోట్స్ కూడా నేను తయారు చేసి చెప్తున్నాను. అది కూడా కాదు, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ, ఇవన్నీ ఎవరైనా చెప్తారా? చెప్పరు. క్లాస్ లో చెప్పినా మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. మళ్ళీ ఈ క్వశ్చన్ ఎక్కడ మిస్ అవుతారా, మంత్ ఎండింగ్ క్వశ్చన్ మిస్ అవుతారేమో, దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. ఇయర్ ఎండింగ్ మిస్ అవుతారేమో, వాటికి సంబంధించిన కొన్ని పాయింట్స్. డే టు డే యాక్టివిటీస్ ఏంటంటే చెప్పలేరేమో, వాటికి సంబంధించిన కొన్ని పాయింట్స్. ఇంత డెప్త్ గా చెప్తున్నప్పుడు జాబ్ రాకపోవటము, జాబ్ కొట్టకపోవటం అనేది ఏమి ఉండదు. వస్తుంది, పక్కా వస్తుంది. బట్ మీ ప్రిపరేషన్ అనేది మీకు ఇంపార్టెంట్. క్లియర్ కదా? అది సో మీ ప్రిపరేషన్ అనేది మీకు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చెప్పిన కాన్సెప్ట్ చెప్పినట్టు నేర్చుకోవాలి. ప్రతి పాయింట్ మైండ్ లో ఉండాలి, ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు. సో 22 lakhs ప్యాకేజ్ అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఆయన ఎవరో బయట నుంచి వచ్చిన పర్సన్ కాదు, ఎవరో తెలియని ఆయన కాదు. మీతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసి 1.5 month అయినట్లుంది కదా. లాస్ట్ మంత్ 20 స్టార్ట్ చేసింది, జనవరి 20నా? ఫిబ్రవరి 10th స్టార్ట్ చేసాం. ఫిబ్రవరి 10th అంటే 2020 40 days అవుతుందా? 40 days నుంచి మీతోనే ఉన్నారు కదా. బయట నుంచి ఎవరు కాదు, అన్నోన్ పర్సన్ కూడా కాదు, వేరే బ్యాచ్ కూడా కాదు, మీ బ్యాచ్ లోనే ఉన్నారు, మీతో మాటే ప్రిపేర్ అవుతున్నారు. జాబ్ వస్తుంది, అందరికీ వస్తుంది. రాని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఎవరికి వస్తుంది? ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వస్తుంది. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో 22 lakhs ప్యాకేజ్ అంటే మామూలు విషయం కాదనమాట. అది ఓకేనా? ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి భూషణ్ గారు, కంగ్రాచులేషన్స్.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. కంగ్రాచులేషన్. భూషణ్ గారు వినిపిస్తున్న వాయిస్? ఎస్ సార్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆఫర్ లెటర్ ఒకసారి ఫార్వర్డ్ చేయండి, నా దగ్గర ఫైల్ చేసి ఉంచుతాను. బయటకి ఎక్కడ Okay. ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. నేను ఫైల్ చేసి ఉంచుతాను. ఓకేనా? షూర్ అండి. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను.